దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యం చదువుకొని మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ దినము చదవబోయేటువంటి వాక్య భాగము ఏదనగా లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనములో ఒక విషయం రాయబడి ఉంటుంది. అది మనం చూస్తే గనక, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపుము అని రాయబడి ఉంటుంది. దేవుని యొక్క బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో క్షమాపణ గురించి ప్రాముఖ్యంగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తను సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి రావటానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణము ఏమిటి అనేటువంటిది మనం చూస్తే గనక, ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా దేవుని యొక్క మహిమను విడిచిపెట్టి లోకానుసారమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి సందర్భంలో అపవాదైనటువంటి సాతాను వారిని అనేక రకాలైనటువంటి పాపములలో పడవేసి వారిని శాపగ్రస్తులుగా చేస్తున్నటువంటి సందర్భాలు మనము చూస్తూ ఉంటాం. అదే మనం చూస్తే గనక ఆది కాండంలో ఉన్నటువంటి విషయాలు చూస్తే గనక, అవ్వ ఆదాము అనేటువంటి వీరు దేవుడు ఏదైనా వనములో ఉంచి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చినప్పుడు వారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడిపోవటం మనం చూస్తాం. అనగా మీ యొక్క ఏదైనా వనములో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలమును మీరు తినండి, అదిగా మధ్యలో ఉన్నటువంటి ఆ ఒక్క చెట్టు ఫలం మీరు తినొద్దు అని ప్రభువారు చెప్పినప్పుడు ఆ చెట్టు ఫలము తినేటట్టే అపవాదైనటువంటి సాతాను వారి చేత ప్రేరేపించి వారు తినేటట్లుగా చేసినట్లుగా మనం చూస్తాం. అది ఆదికాండం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2లో మనం చూస్తే కనుక చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. అయితే అలా వారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఆ ఏదైనా వనంలో నుంచి వారిని బయటికి త్రోలివేయబడుట కూడా మనము గమనిస్తాం. అలాగ బయటికి త్రోలివేయబడిన తరువాత మానవులు పాపంలో పడి దేవునికి దూరం అయిపోయారు. ఈ దేవునికి దూరం అయిపోయినటువంటి మానవులు ఎక్కడికి వెళ్తారు అంటే, వారు మరణించిన తర్వాత నరకంలోనికి వెళ్తారు. కాబట్టి మనిషి అనేటువంటి వాడు నరకంలోకి వెళ్ళుట దేవునికి ఇష్టం లేదు. దేవుడు నా చేత సృష్టించబడుతున్నటువంటి నా చేత సృష్టించబడిన ఈ మనుషులు నరకంలోకి వెళ్ళొద్దు అని దేవుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరినీ ప్రేమించి ఆయన మహిమా సింహాసనాన్ని వీడి ఈ భూలోకానికి వచ్చి మానవులమైనటువంటి మన కొరకు ప్రాణము పెట్టినటువంటి సందర్భాన్ని మనం సిలువలో చూస్తాం. అదే ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూడగలం. అయితే మానవుల కొరకు ఆయన ప్రాణము పెడుతూ సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికినటువంటి మాట మనం ఈరోజు చదువుకుందాం. అయితే ఆ మాట పలికే ముందు యేసుక్రీస్తు ప్రభువుని ఆ సిలువేసేటప్పుడు అనేక రకాలుగా హింసిస్తూ అనేక రకాలుగా కొడుతూ ఆయన ఘోరంగా ఆయనను హింసించినటువంటి సందర్భం మనం చూస్తాం. అదేవిధంగా ఆయన చేతులలో మ్రేకులు కాళ్ళల్లో మ్రేకులు కొట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం అక్కడ చూస్తాం. అలా హింసిస్తున్నటువంటి వారిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని పలికినటువంటి ఆ మాట ఆ రోజు ఆయనను సిలువేస్తున్నటువంటి సైనికుల కొరకు మాత్రమే కాదు, ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవాళి అందరి కొరకు పలికినటువంటి మాట క్షమింపు అనేటువంటి మాట. అదే మనకి ఈరోజు క్షమాభిక్షగా మనము స్వీకరించి ఆయన సన్నిధిలో ఆయనను ఒప్పుకొని ఆయన సన్నిధిలో మన పాపాలన్నీ కూడా మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా క్షమించే దేవుడు. క్షమించమని తండ్రిని వేడుకున్నటువంటి దేవుడు. మానవులు కూడా ఆయన దగ్గరకు వచ్చి నన్ను క్షమించు ప్రభువా నేను పాపిని అని ఎప్పుడైతే పలుకుతారో, ఎప్పుడైతే ఒప్పుకున్నటువంటి ప్రతి పాపాన్ని కూడా ఆయన క్షమించేటువంటి దేవుడై ఉన్నాడు. అది మనము మానవులుగా అదే అవలంబించుకోవాలి. ఎందుకంటే మనం కూడా క్షమించాలి.
మన దేవుడు క్షమించే దేవుడు, మన దేవుడు కరుణించే దేవుడు, మన దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, మన దేవుడు మనలను పాపం నుంచి విమోచించి విడుదలిచ్చి రక్షించేటువంటి దేవుడు. నరకంలోనికి వెళ్లకుండా మన పరలోక రాజ్యంలోనికి చేర్చుకోవటానికి ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ప్రేమ మన మీద అత్యధికంగా ఉన్నది. ఆయన ప్రేమే మనల్ని క్షమించేటట్లుగా చేసినది. కాబట్టి ఆయన పలికినటువంటి ఆ మొట్టమొదటి మాట ఏదైతే ఉందో అది మనందరికీ పాప క్షమాపణను తీసుకొచ్చేటువంటి మాటగా ఉన్నదని మనం గుర్తించుకున్నట్లయితే మనం పాపులమైనటువంటి మనము ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించమంటే తప్పనిసరిగా క్షమించేటువంటి దేవుడని మనం నమ్మి విశ్వసించినప్పుడు మనము పాపం నుంచి విమోచించి విడుదల పొందుకుంటాము, దేవుని బిడ్డలముగా మార్చబడతాము. అదే మనకి పరిశుద్ధ రక్షణ. ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణలో మనము విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ మనం ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉన్నామని నేను ప్రభువు పేరిట మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క బిడ్డలారా, క్షమించాలి. నీ ఎడలని సహోదరుడు లేదా నీ ఎడలని ఇరుగువారు పొరుగువారు ఏదైనా తప్పిదము చేస్తున్నట్లయితే మనం క్షమించేటువంటి వారముగా ఉండాలి. క్షమించటం అనేటువంటిది మనకు దేవుడు నేర్పినటువంటి పాఠముగా మనము దాన్ని అవలంబించుకొని ముందుకు సాగిపోవాలి. తప్పనిసరిగా నువ్వు క్రైస్తవుడిగా ఉండి క్షమించకపోతే, నువ్వు క్రైస్తవుడిగా ఉండి ఒకరిని క్షమించేటువంటి మనసు నీకు లేకపోతే గనక ఇంకా నీవు అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉన్నావు. కాబట్టి మనసు మార్చుకొని ఎదుటి వారిని క్షమించి, ఎదుటి వారిని ప్రేమించి, ఎదుటి వారి కొరకు ఏదైనా చేయగలిగేటువంటి మంచి మనసు కలిగినటువంటి విధముగా మనము జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు పెట్టినట్టుగా మనం ప్రాణం పెట్టలేము, కానీ మిగతాది ఏదైనా మనం చేయగలం. మనం చేయగలిగిందే మనము మన తోటి సహోదరుల పట్ల మనం చేసి మనము దేవుని బిడ్డలు అనిపించుకున్నట్లుగా సాగాలి. అదేవిధంగా అపవాదికి ఎప్పుడు కూడా స్థానం ఇవ్వద్దు. స్థానం ఇచ్చావంటే గనక అది మనల్ని పరలోక రాజ్యానికి చేరకుండా నరకంలోనికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏ సందర్భంలో ఏ క్షణంలో కూడా అపవాది అయినటువంటి సాతానికి స్థానం ఇచ్చేటువంటి బిడ్డలంగా మనం ఉండకుండా, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన పాదాల చెంత ముందుకు కొనసాగిపోయేటువంటి ఆయన బిడ్డలముగా మనం ఉండాలని నేను క్రీస్తు ప్రేరట మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క బిడ్డలారా, ఈ దేవుని వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకొని భద్రపరుచుకొని దేవుని యొక్క మనస్సు కలిగి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ముందుకు కొనసాగాలని మరొకసారి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఈ దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించునుగాక. ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని నేను మీకు అందరికి ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మరొకసారి దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవము కలిగిన దేవా నీకు స్తోత్రం. ఇదిగో ఈ మాటలు ఎవరైతే ఈ సందర్భంలో వింటున్నారో, ఎవరైతే ఈ మాటల పట్ల జీవిస్తున్నారో నాయన, వారందరికీ అద్భుతమైనటువంటి ఆశీర్వాదము, అదేవిధంగా అద్భుతమైన స్వస్థత, అదేవిధంగా నాయన ఇదిగో క్షమించేటువంటి మంచి మనస్సు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నువ్వే నిజమైనటువంటి దేవుడు అని తెలుసుకొని ఎవరైతే నీ దగ్గరకు వస్తారో వారందరినీ నాయన పాపం నుండి, శాపం నుండి, దోషం నుండి విమోచించి విడుదలిచ్చి గొప్ప రక్షణ భాగ్యంతో నింపి బలపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందిగా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.